మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ సంవాద్ యాప్ పచ్చదనం పరిశుభ్రతతో జాతీయ అవార్డు సాధించిన వరంగల్ జిల్లా బొడ్డు చింతలపల్లి సర్పంచ్ పోగుల వనిత యుగేందర్ ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ, ప్లాస్టిక్ నివారణ, ఉపాధి కల్పనతో గ్రామాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము నేషనల్ స్థాయి అవార్డు 2వ బహుమతి నేషనల్ లెవెల్లో తీసుకోవడం, సర్పంచ్ సంవాద్ యాప్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేషనల్ లెవెల్లోనే 2వ స్థానంలో నిలవడం మాకు ఎంతగానో సంతోషం. అందులో భాగంగా ప్రజలు మాకు ఎంతగానో సహకరించారు. వారికి అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిపిఓ గారికి, అన్ని జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఎంతగానో మేము అవార్డు రాగానే వాళ్ళు మాకు ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. అందరూ అభినందించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ విషయాన్ని మేము ఇక్కడితోనే ఆపకుండా అది గీసుకొండ మండల్ బొడ్డు చింతలపల్లి విలేజ్. మా సర్పంచ్ గారు పోగుల వనిత యుగేందర్ గారు. మా విలేజ్లో నేషనల్ 2nd అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా ఉండి మా విలేజ్ని ఎక్కడికో గుర్తింపు స్థాయిలో తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసి ఇంకా ఫస్ట్ బహుమతి పొందాలని మా సర్పంచ్ గారిని మేము కోరుకుంటాం. అది గీసుకొండ మండల్ బొడ్డు చింతలపల్లి విలేజ్. మా సర్పంచ్ గారు పోగుల వనిత యుగేందర్ గారు. మా విలేజ్లో నేషనల్ 2nd అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా ఉండి మా విలేజ్ని ఎక్కడికో గుర్తింపు స్థాయిలో తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసి ఇంకా ఫస్ట్ బహుమతి పొందాలని మా సర్పంచ్ గారిని మేము కోరుకుంటాం. ఇట్లు మీ జాతీయ స్థాయి అవార్డు గ్రహీత పోగుల వనిత యుగేందర్, బొడ్డు చింతలపల్లి గ్రామం, వరంగల్ డిస్టిక్, గీసుకొండ మండలం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇట్లు మీ పోగుల వనిత యుగేందర్, సర్పంచ్, బొడ్డు చింతలపల్లి. అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మా ప్రజల సహకారం మాకు ఎంతగానో ఉంటుందని ఆశిస్తున్నాము. అందులో భాగంగానే మేము మొదటగా ప్రాథమిక పాఠశాలని ఉద్దేశించి పాఠశాల అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. అందులో స్ట్రెంగ్త్ను పెంచడం కావచ్చు, పిల్లలకి అందులో కమ్యూనిటీ సోప్ పిట్స్ కట్టడం స్కూల్లో, అదేవిధంగా స్కూల్ని డెవలప్ చేయడమే ముఖ్యంగా మా ప్రాథమిక అంశంగా పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఇప్పటికే మేము ఉమెన్లో చాలా కుట్టు మిషన్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి చాలామందికి ఉపాధి అవకాశాలని కల్పించడం జరిగింది. వాళ్ళు సొంతంగా కూడా స్కూల్లోనే పెట్టుకొని వాళ్ళు సొంతంగా కూడా కుట్టుకునేయడానికి మేము అవకాశాన్ని ఇచ్చాము. మా వంతు సహాయ సహకారాలు వారికి అందించాము. ఇంకెప్పుడు కూడా వారికి ఉంటుంది అని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ నివారణకి మేము చాలా కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే స్కూల్లో జూట్ బ్యాగ్లని ఒక హాల్ అనేది వాళ్ళకి ఉమెన్స్కి ప్రొవైడ్ చేసి ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నారో వాళ్ళ ద్వారానే మేము జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ని కుట్టడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అవన్నీ కుట్టిన తర్వాత మా విలేజ్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసి ప్లాస్టిక్ అనేది నివారించడానికి చర్యలు అనేవి తీసుకుంటున్నాము. అదేవిధంగా రైతులను కూడా ఆధునిక వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ వారికి సహజ ఎరువులని అందించి అందులో వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు భూగర్భ జలాలని పెంచడానికి వారికి ఫామ్ పాండ్స్ అనేది నిర్మాణానికి రైతులను ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈజీఎస్ వర్క్ ద్వారా మేము వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇండ్లల్లో కూడా అత్యంత యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఏ విధంగా అంటే కమ్యూనిటీ సోప్ పిట్స్ అనేటివి కట్టడానికి మేము ముందుండడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ముందుగా అందులో భాగంగా ఫస్ట్ మా ఇంట్లోనే మొదలుపెట్టి ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాము. నమస్కారం. సర్పంచ్ సంవాద్ యాప్లో భాగంగా 170,000 మంది సర్పంచ్ ఇన్వాల్వ్ అయినటువంటి యాప్లో మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో మా బొడ్డు చింతలపల్లి గ్రామానికి దేశంలోనే 2nd స్థానం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదందరి మా యొక్క సర్పంచ్ మా యొక్క కృషి కాదు, మా గ్రామ ప్రజలందరి యొక్క
భాగస్వామ్యంతో మేము ఇది సాధించినాము. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దీంతో పాటు మేము ఆగకుండా ఇదే కంటిన్యూషన్లో మేము గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, పాఠశాల అభివృద్ధిలో కానీ, రైతులకు రోడ్ల విషయంలో కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలైనా కల్పించడానికి మేము ముందంజలో ఉంటాం. అదేవిధంగా మా గ్రామంలో మహిళలు కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. వారికి కూడా ఆర్థికంగా చేయూతను అందించడానికి మా శాయశక్తుల ప్రయత్నము చేస్తాము. అదేవిధంగా మేము ముఖ్యంగా ఇంకొక తీసుకున్న ఈవెంట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మా సెక్రటరీ గారు, మా గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా దీనికి సహకరిస్తారని, అదేవిధంగా వికసిత్ భారత్లో భాగంగా కమ్యూనిటీ సోపిట్స్ కానీ, తర్వాత డ్రైనేజీలు డెవలప్మెంట్ కానీ, స్కూల్లో సోపిట్స్ కానీ, అదేవిధంగా రైతుల పొలాల్లో, పంట పొలాల్లో నీటి యొక్క నిల్వలను, భూగర్భ జలాలను పెంచడానికి ఫామ్ పాండ్స్ నిర్మాణంలో కూడా ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మెట్రో టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. మాకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషం. ఎందుకంటే దేశంలోనే 2వ స్థానం తెలంగాణ, అది మన గీసిగొండ బొడ్డుచింతలపల్లి రావడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ అవార్డుతో పాటు మేము ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు, ఇంకా భవిష్యత్తులో ఇంకా 3-4 సంవత్సరాలలో ఇంకా మంచి పనులు చేస్తామని. థ్యాంక్ యూ.